ప్రకాశం జిల్లా చీమకుర్తి మెప్మా కార్యాలయంలో దివ్యాంగుల ప్రతిభావంతుల దినోత్సవం ఘనంగా ఈ రోజు నిర్వహించారు. చీమకుర్తి మెప్మా ఇన్ఛార్జి రూపాలక్ష్మి మాట్లాడుతూ చీమకుర్తిలో ఉన్న 10 దివ్యాంగుల గ్రూపులకు 15 మంది సభ్యులు ఉండగా వాళ్లకు ప్రభుత్వం ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తున్నారు. మహిళలతో పాటు విద్యాంగులకు రుణ సదుపాయం కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి మెప్మా ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, అంగవైకల్యం శరీరానికి కానీ మీ ఆలోచనకు కాదని దివ్యాంగులకు భరోసా ఇచ్చిన చీమకుర్తి మెప్మా ఇన్ఛార్జ్ రూపులక్ష్మి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీహరి, చీమకుర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, మెప్మా సంస్థ మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం కేక్ కటింగ్ చేసి దివ్యాంగులకు దుస్తులు పంపిణీ చేశారు. తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా వికలాంగులు అనేది వాళ్ళు ఆ భావన అనేది తొలగించడానికి ఈరోజు మనం ముఖ్యంగా డిసెంబర్ 3వ తారీఖున ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనకు వచ్చేసి ఇక్కడ 10 గ్రూపులు ఉన్నాయి. ఈ 10 గ్రూపులో వచ్చేసి 50 మంది దాకా మనకి సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు మనకి 38,60,000 వరకు వాళ్ళ లోన్ కూడా తీసుకోవడం జరిగింది. మిగిలిన సంఘాలు కూడా బలోపేతం చేసి వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలో తీసుకొచ్చి ప్రతి ఒక్క గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాన్ని కూడా వాళ్ళకి అందించాలనే విధంగా కూడా వాళ్ళని ప్రోత్సహించి అందరినీ కూడా మనం సంఘాలను బలోపేతం చేయాలని కోరుకుంటున్నాము. 15,000 3 రకాలుగా మీ ఇబ్బందులు గ్రహించి మీరు కుటుంబానికి భారం కాకూడదు, మీరే ఆ డబ్బులతోటి ఇంకా మీ పిల్లలకు కానీ మీ తల్లిదండ్రులకు కానీ మీ ద్వారా 10 రూపాయలు వాళ్ళకు మీ చేతి మీదకి ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాడంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఆ ఘనత దక్కిద్ది. కాబట్టి మీరు ఎక్కడ కూడా తలంచాల్సిన పనే లేదు. మీరు బ్రహ్మాండంగా మీ పని మీరు చేసుకుంటా ఉండొచ్చు. అంతేకాదు 10 గ్రూపులు ఉన్నాయి. గ్రూపుల ద్వారా కూడా బ్యాంకులో లోన్లు కూడా ఇస్తారు మీకు. ఇంకా మరి కొంతమంది ఇంకా కూడా జారాల్సిన వాళ్ళు ఉంటే చేరి ఆ గ్రూపుల ద్వారానే మీరు ఇంకా బ్యాంకు ద్వారా డబ్బులు తీసుకొని మీరు సేవ్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేకుండా లేని విధంగా 95లోనే చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపులు అనేది ఒక సంస్థలాగా పెట్టి మిమ్మల్ని అందరిని కూడా ఒక 10 మందిని కలిసి ఒక యూనిట్ లాగా చేసి ఏదేమైనా కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలా, మీ ద్వారానే ఇంట్లో పెత్తనం జరగాల, మీ ద్వారానే పొదుపు ఉండాలా, మీ ద్వారానే కుటుంబ బాధ్యతలు మీరు తీసుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు మన రాష్ట్రంలో మొట్టమొదటిగా పెట్టిన చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. ఈ రోజు బ్రహ్మాండంగా రాష్ట్రంలో సగభాగమైనటువంటి మహిళమ్మ తల్లులు అందరూ కూడా ఈ విధంగా దీని ద్వారా ఎంతో మంది ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందుతా ఉండాలి. అందరికీ నమస్కారము. ఈరోజు విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం కార్యక్రమంగా ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులైన మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా మన వికలాంగుల సంఘ సభ్యులందరికీ కూడా, మన గౌరవనీయులైన కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి అందరి సహకారంతో ఈరోజు అందరూ కూడా మేము ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి వచ్చేసి మొత్తం మీద మనకి 8 సంఘాలకి 38,60,000 వరకు వాళ్ళకు మనం బ్యాంకింగ్ కేజీ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి మనకు పిఎం స్వానిధి కింద ఒక సంఘ సభ్యుడికి వచ్చేసి 50,000 3వ ట్రంచ్ కింద కూడా వాళ్ళకి లోన్ ఇప్పించడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళ సంఘాలను కూడా బలోపేతం చేసి ఇంకా వాళ్ళ వ్యాపార అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.